వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చికెన్ ఫ్రై రెసిపీని ఎలా చేయాలో చూపిస్తానండి. ఇంక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్లోకి 1 kg చికెన్ తీసుకున్నానండి. అందులోకి 2 స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ పసుపును కూడా వేసుకోండి. అలాగే 2 స్పూన్స్ కారం కూడా వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ ధనియాల పౌడర్, అలాగే 1 స్పూన్ గరం మసాలా, లాస్ట్లో కొంచెం పెప్పర్ని కూడా వేసుకోండి. ఒక చెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకొని చికెన్ అంతటిని కూడా బాగా మ్యారినేట్ చేసుకోవాలి. చికెన్ పీసెస్ కి మనం వేసుకున్న స్పైసెస్ అన్ని కూడా బాగా పట్టే విధంగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోండి. హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకోవాలండి. అందులోకి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్ గా చేసుకున్నది వేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఆయిల్ లో బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా ఆయిల్ లో కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ ని కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. మీడియం టు హై ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ అనేవి ఫాస్ట్ గా ఫ్రై అవ్వడం కోసం ఒక టిప్ చెప్తానండి. ఇక్కడ కొంచెం సాల్ట్, అలాగే పావు టీ స్పూన్ పంచదారను కూడా వేసుకుని ఫ్రై చేసుకున్నట్టయితే కనుక ఆనియన్స్ అనేవి ఫాస్ట్ గా ఫ్రై అవుతాయండి. ఆనియన్స్ అనేవి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ని కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. చికెన్ వేసిన తర్వాత 5 మినిట్స్ పాటు కలుపుతూనే ఉండాలండి. తర్వాత ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకుని మొత్తం అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. అంతా బాగా కలిసిన తర్వాత ఇందులోకి మసాలా పౌడర్ ని యాడ్ చేసుకోవాలండి. ఈ మసాలా పౌడర్ అనేది నేను ఆల్రెడీ షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను. మీరు కనుక చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తానండి. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. తర్వాత ఇందులోకి 2 స్పూన్స్ కారం వేసుకుంటున్నానండి. కారం వేసిన తర్వాత మొత్తం అంతా కూడా బాగా కలిసే విధంగా మళ్ళీ కలుపుకోండి. స్పైసీనెస్ ఎక్కువ ఇష్టపడలేని వాళ్ళు 1 స్పూన్ కారం వేసుకుంటే సరిపోతుందండి. తర్వాత ఇందులోకి హాఫ్ గ్లాస్ వాటర్ ని వేసుకోవాలి. హాఫ్ గ్లాస్ వాటర్ వేసిన తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టుకుని మగ్గించుకోవాలండి. చికెన్ అంతా కూడా బాగా కుక్ అయ్యే విధంగా కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో 2 మినిట్స్ కి ఒకసారి మూత తీసుకుని కలుపుకోండి. చికెన్ లోంచి వచ్చిన వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత 1 స్పూన్ టొమాటో కెచప్ ని వేసుకుని కలుపుకోండి. టొమాటో కెచప్ అనేది స్పైసీనెస్ ని బ్యాలెన్స్ చేయడం కోసం మీకు ఇష్టమైతే కనుక 2 స్పూన్స్ వేసుకోవచ్చు. లాస్ట్ లో ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకుని ఒక 2 సార్లు కలుపుకుని దించేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెసిపీ రెడీ అయిపోయినట్టే. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. మెయిన్ గా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.